పోరాటం అంటే దుష్టుడు వారిని తాకకుండా మధ్యలో అడ్డుపట్టం. ఇప్పుడు ఆ పోరాటం నువ్వు చేస్తున్నావా? ఆ సీరియస్నెస్ ఉందా అసలు మన భక్తి జీవితంలో? యేసు ప్రభు వారే తన శిష్యుల కొరకు అంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు మనకు అప్పగించబడిన ఈ బాధ్యత, దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో మనతో పాలిభాగస్తులైన ఈ బిడల కొరకు మనం ప్రార్థనలో ఎలా పోరాడుతున్నాం? వారిని ఎలా పెంచాలంటే యెషయా ఎలా అయితే తన కుమారుల్ని సూచనగా పెంచాడో, ఒక హెచ్చరికగా పెంచాడో, ఒక పాడైపోయిన పట్టణంలో, ఒక పాపముతో లోకముతో నింపబడిన ఒక పట్టణంలో వారిని చూసిన వెంటనే ఆ ప్రజలందరికీ దేవుని వాక్యము గుర్తు తెచ్చే విధముగా ఎలా అయితే పెంచాడో ఆ విధముగా మన పిల్లలను కూడా మనం పెంచేవారుగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. నీ కుమారుడు నీ కుమార్తె నిన్ను వెతుక్కుంటూ, నీ భక్తిని వెతుక్కుంటూ, నీ ప్రార్థన వెతుక్కుంటూ, నీ ప్రేమను వెతుక్కుంటూ తిరిగి దేవుడు తీసుకురాగలడు. నీ బిడ్డలను ప్రయోజకులు చేయడానికి పిలుపు. ఆయన పాదాలు పట్టుకున్న బతిమలాడుదామా? అయ్యా, నా బిడ్డలను చేర్చుకోనైనా, నా బిడ్డలను నీ సైన్యంలోకి చేర్చుకోనైనా, నా బిడ్డలు నీ శిష్యుల్లోకి చేర్చుకోనైనా, నీ సేవకులోకి చేర్చుకోనైనా, నా బిడ్డ నీ చేతులకు తీసుకోనైనా, నా బిడ్డలను కూడా నువ్వే సంరక్షించయ్యా. నా వల్ల కావడం లేదు నాయనా, నా బిడ్డలు నువ్వే సంరక్షించాలయ్యా. నా బిడ్డలు నీవే కాపాడాలి నాయనా. నా బిడ్డలు నీవే ఆశీర్వదించాలయ్యా. నా బిడ్డలు నీవే ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చాలయ్యా. దేవా, నా బిడ్డ జీవితంలో నేను వేసిన ఈ విత్తనము అపవాది ఎత్తుకొని పోకుండా దివారాత్రము పోరాడే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి. సహోదరి సహోదరుడా, నీ బిడ్డల విషయంలో బాధ్యత కలిగి నువ్వు అడుగుతున్న ఈ ప్రార్థన, నువ్వు చేస్తున్న ఈ మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. నీ బిడ్డలు ఆయన పట్టుకోబోతున్నాడు. ఈరోజు వారు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. ఆ బంధకాల నుంచి విడిపించి ఆయన చేతిలో ఒక బలమైన పాత్రగా నీ బిడ్డను ఆయన ఎన్నుకోబోతున్నాడు, మార్చబోతున్నాడు.